శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పేరమన్న వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు మృతి చెందారు. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ఏపీ రాజధాని నగర నిర్మాణం కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్లో అసైన్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నింగ్ బుక్ ప్లాట్ను అసైన్ కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మన అదృష్టమన్నారు. నిబద్ధత, దృఢ సంకల్పంతో దేశాన్ని ఆయన నడిపిస్తున్నారని కొనియాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం చంద్రబాబును టీటీడీ లాంఛనంగా ఆహ్వానించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో బృందం బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తమ పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పేరు పెట్టినట్లుగా ప్రకటించారు. తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ బీసీల తలరాతను మార్చే దినంగా తాను భావిస్తున్నానన్నారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలను యథాతథంగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కోరారు. గత 9.5 నెలలుగా చేయని సమ్మె ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి లేకపోవడంతో తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని దామోదర్ రాజనరసింహ తెలిపారు. రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష సింఘ్వి లాంఛనంగా ప్రారంభించారు. అఖిల భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ తమ 61వ వ్యవస్థాపక దినోత్సవం కూడా ఇదే రోజు కావడంతో రక్తదాన అమృత్ మహోత్సవం 2.0 పేరుతో ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ఫలితంగా మన దేశ వస్తువుల ధరలు అమెరికాలోని భారీగా పెరిగిపోయి పోటీ తట్టుకోలేక స్థితిని నెలకొంది. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వెల్లడించింది. ఆగస్టు నెలలో అమెరికాకు ఎగుమతులు 16.3% తగ్గి $6.7 బిలియన్ చేరాయి. తేజ సంజ్ఞ మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన మీరా ఈ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాగా తొలి రోజు 20 కోట్లు వసూలు రాబట్టింది. 5 రోజుల్లో 100 కోట్లు క్లబ్లోకి చేరింది. 2025-26 ముద్దింపు సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ముగిసిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒకే రోజు గడువు పొడిగించిన సంగతి తెలిసింది. మంగళవారం సాయంత్రం వరకు 7 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారు. అయితే గడువు ముగిశాక ఐటీఆర్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.